మొన్న సోమవారం పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో ప్రమాదవశాత్తు శీతాకాలప శిక్షణలో ఒక జవాన్ అయితే మృతి చెందారు. ఈ జవాన్ ఆలమూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా అయితే గుర్తించారు. ఇప్పుడు ఆలమూరు గ్రామానికి అయితే మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు జవాన్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్, అసలు ఏం జరిగింది డార్జిలింగ్లో ఆ రోజు ఏం జరిగింది? డార్జిలింగ్లో యాక్చువల్లీ వైట్ వాటర్ రాఫ్టింగ్ మాది ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఆ ఎక్సర్సైజ్ ద్వారా ఏంటంటే ఆ రోజు ఒక రోజు మాది ప్రాక్టీస్ నడిచేటప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చిందన్నమాట. దానివల్ల ఏమిటంటే బోటు ముందుకు వెళ్ళాడు. ఈయన ఏమైందో ఒక ఇనుము ఒక స్టాండ్ టైప్ ముందు వచ్చింది, దానికి ఢీ కొట్టాడు. వెళ్ళేది ఢీ కొట్టకి అంటే ఇద్దరు ముగ్గురు జంప్ చేశారు. జంప్ చేసాక ఈయన కాలు వెళ్ళి ఒక ఇనుము దాంట్లో ఇరుక్కుపోయింది అన్నమాట. మళ్ళీ బయటికి రావాలంటే మేము చాలా రిస్క్ చేసాం, కానీ మేము కాపాడలేకపోయాం. ఎందుకంటే వాటర్ ఫ్లో ఐస్ వాటర్ ఒకటి, అందుకు ఎక్కువ టైం అయిపోయింది వల్ల మేము ఆయన బతికించలేకపోయాం. మెయిన్ మా ట్రూప్స్ మొత్తం చాలా ప్రయత్నించాం, కానీ ఒక మంచి వ్యక్తి, ఒక ఆర్మీ సోల్జర్కి ఏంటి కావాలి అన్నీ ఈ అబ్బాయిలే ఉన్నాయి, కానీ ఒక మంచి సోల్జర్ని మేము కోల్పోయాం. మాకు చాలా బాధాకరంగా. సార్ అంటే దేనికి సంబంధించిన ట్రైనింగ్ సార్ ఇప్పుడు జరుగుతుంది అక్కడ డార్జిలింగ్లో జరుగుతున్నారు? దేనికి సంబంధించిన ట్రైనింగ్ నడుస్తుంది? ఈ ట్రైనింగ్ వైట్ రాఫ్టింగ్ అని అంటే ఎక్సర్సైజ్ మాకు ప్రతి సంవత్సరానికి ఒకసారి నడుస్తుంది. ఆ ఎక్సర్సైజ్ అడ్వెంచర్, ఇది ఆర్మీ అడ్వెంచర్కి ఇందులో సెలెక్ట్ అయితే ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఆర్మీకి సెలెక్ట్ అవుతాడు. ఆర్మీ లెవెల్లో సెలెక్ట్ అయ్యేసి వీళ్ళకి ప్రమోషన్స్, వీళ్ళు అదర్ కంట్రీకి వెళ్ళడానికి కూడా మనకు కొన్ని అవకాశాలు దొరుకుతాయి. దాని మూలనే మా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఇందులో మేము ఒక 1 ఇయర్కి ఒక 20 మెంబర్స్ ట్రైన్ చేస్తుంటాం. దాంట్లో ఇన్ కేసు ఇలాంటి కొన్ని అవుతాయి. ఇలాంటివరకు అయితే ఇలాంటివి ఏం అవ్వలేదు. బట్ ఈసారి అలాగ అయిందంటే అక్కడ ఆ పాత బ్రిడ్జి ఒకటి ఇంతకుముందు ఫ్లో రావడం, దానివల్ల అది అలా వెయిట్ ఉండడం వల్ల దానివల్ల కొంచెం ఈ అబ్బాయి ఇరుక్కోవడం. నెక్స్ట్ ఏంటంటే అదే ట్యాబ్లో ఉండేవాళ్ళు కూడా, ఆ బోట్లో ఉండేవాళ్ళు కూడా ఆ అబ్బాయిని రక్షించుకోలేకపోయారు. వెనక నుండి వచ్చేవాళ్ళు కూడా బోట్ కూడా ఆయన క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. ప్లస్ మేము రెస్క్యూ తీసి వచ్చేసరికి టైం క్రాస్ అయిపోయి అప్పటికి PCR ఒకటి ఇచ్చాం, అబ్బాయి మరి క్రాస్ అయిపోయాయి. సార్ అంటే ఈ అబ్బాయి ఏ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి? అంటే విధుల పరంగా అక్కడ ఉన్నారా, శిక్షణ కేవలం అక్కడికి వచ్చారండి, డార్జిలింగ్ వచ్చారు? విధుల ప్రకారం ప్లస్ శిక్షణ కూడా ఉన్నారు, రెండు. విధి ప్రకారం ప్లస్ శిక్షణ కూడా రెండు. ఓకే అదే సార్. ఇప్పుడు అదేవాడు ఇంకా మిగతా జవాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి సార్ ఏం జరిగింది అసలు? ఆల్రెడీ ఆయన చెప్పారు ఏం జరిగిందండి. నేను చెప్పవలసింది ఏంటంటే ఒక సోల్జర్కి ఉండవలసిన క్వాలిటీస్, ఒక టెక్నికల్లీ, టాక్టికల్లీ, ఆపరేషనల్లీ అండ్ ఒక అడ్వెంచర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి ఒక జవాన్ అనేది ఇండియన్ ఆర్మీ కోల్పోవడం అనేది మేము చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. అది ఆ లోటు అనేది అది వేరే వ్యక్తి తీర్చలేరని మేము చెప్పుకుంటున్నాం. తర్వాత ఏంటంటే అటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఈ కుటుంబానికి, ఈ ఊరి వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత ఈ ప్రజలకి ఇండియన్ ఆర్మీ రుణపడి ఉంది. ఎన్ని సంవత్సరాలుగా ఆయన జాబ్ చేస్తున్నారు ఇందులో? దగ్గర 9 ఇయర్స్ సర్వీస్ నడుస్తుంది. మేము చాలా దగ్గరగా మాతో పాటు సర్వీస్ చేసే వ్యక్తి. చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి అనే అతను ఒక ట్రేడ్ వర్క్లో కానీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో కానీ, ఇటువంటి ఏ వర్క్లో కానీ లోటు అనేది లేదు అనేది మేము చెప్పుకోగలం. సార్ దీంతోపాటు మనతో ఇంకా కొంతమంది జవాన్లు ఉన్నారు. సార్ ఎటువంటి వ్యక్తి జవాన్ శేఖర్, ఎటువంటి వ్యక్తి, ఎలా ఉండేవాడు విధుల్లో ఉన్నప్పుడు? అయితే నేను ఎక్స్ సర్వీస్ మెన్ని. నా పేరు సుబేదార్ తోలేటి సుధీర్ కుమార్, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ. సాబులు చెప్పారు, ఇప్పుడు పివి రావు సాబ్, గిరిబాబు సాబులు చెప్పారు. దాని ప్రకారం ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్ మంచి ఒక ట్రైనర్ సోల్జర్ ఇండియన్ ఆర్మీలో తయారు చేయాలంటే చాలా ఏళ్ళు పడుతుందండి. అందులోనూ 5 వేళ్ళు సమానం కాదు. వీళ్ళు చెప్పిన బాధ్యత మనకేంటంటే ఒక టీంని మనం లీడ్ చేయాలంటే, ఒక పెట్రోలింగ్కి వెళ్ళాలంటే, ఒక అడ్వెంచర్ చేయాలంటే టీం వర్క్ ఉండాలి. ఈయన చెప్పినట్టు చూస్తే మన ఆలమూరు శేఖర్ చాలా పర్ఫెక్ట్గా ఆయన ట్రైనింగ్ అయ్యాడు. ట్రైనింగ్లో సెక్షన్ అయ్యాడు. సెక్షన్లో భాగంగా ఏంటంటే ఎప్పుడైతే ఇంకా అడ్వెంచర్ చేస్తే కనుక ఆ స్పోర్ట్స్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మన ఒలింపిక్స్ అవుతుంది, ఇండియన్ ఆర్మీ తరపున వస్తారు. అలాగే మనకు సైలింగ్ అవుతుంది, అలాగే పారా జంపింగ్ అవుతుంది. వీటిలో అన్నింటిలో కూడా అడ్వెంచర్స్ అనమాట. అంటే మన రోల్ ఏంటంటే దేశాన్ని రక్షించడం పాటు ఈ యాక్టివిటీస్ కూడా ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అనమాట. మీరు అనుకుంటారు ఓన్లీ దేశాన్ని రక్షణ బోట్లం కాదు, నెంబర్ ఆఫ్ రోల్స్ ఉంటాయి ఇండియన్ ఆర్మీ అంటే. ఒకటి కాదు, మన ఇంటర్నల్ స్టేట్లో కూడా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మన హోమ్ మినిస్టర్ తరపున మనకు ఆర్డర్ వస్తే మేము ఇండియన్ సివిల్లో కూడా మేము పనిచేయవలసి ఉంటుంది, సివిల్లో కంట్రోల్ చేయవలసి వస్తుంది.
కాబట్టి సార్ చెప్పిన ప్రకారం అంటే ఒక అడ్వెంచర్ టీం అనేది వీళ్ళు తయారు చేస్తుంటే మన దేశానికి అది ప్రపంచానికి కూడా ఒక అడ్వెంచర్, ఒక రష్యాలో ఒక సముద్రంలో అడ్వెంచర్ చేయాలన్నా మన టీం ఇండియా తరపున రిప్రజెంట్ చేసే వ్యక్తి. రేపొద్దున ఒలింపిక్స్ అంటే రష్యాలో కూడా సెలెక్ట్ అవుతాడు అబ్బాయి కొన్న శిక్షణ విధానం మనం చూస్తుంటే. కాబట్టి మనం ఒక వెల్ ట్రైన్డ్ సోల్జర్ని మనం కోల్పోయాం ఈరోజు. అది మన ఆంధ్రప్రదేశ్ అవడం మన గర్వకారణం. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో మన పశ్చిమ గోదావరి జిల్లా పెనమంట్ర మండలం మరి ఆలమూరు గ్రామంలోకి చాలా మనకి తీరని లోటు అనేది ఆంధ్రప్రదేశ్కి కాదు, ఆలమూరుకు కాదు, మన భారతదేశానికే తీరని లోటు. ఎందుకంటే ఈ వ్యక్తి కనుక ఈరోజు ప్రాణాలు కోల్పోకుండా ఉంటే ఆ అడ్వర్ టీంలో నెంబర్ 1గా ఎదిగితే మన భారతదేశానికి ఒలింపిక్స్లో పథకాలు తేవడానికి కూడా అవకాశం ఉండేది ఈరోజు. కాబట్టి ఈరోజు మనమంతం కూడా చిందవలసిన రోజు కాబట్టి మనందరం కూడా సంతాపం తెలియాలి. కాబట్టి ఎప్పటివరకు మనకి ఇలాంటి కేసు ఇక్కడ జరగలేదు. కానీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు మన ప్రజలందరూ కూడా నిరూపించారు మిలిటరీకి ఒక స్పందన అనేది ఇక్కడ ఉంటుందనేది మీ అందరూ కూడా మనం చూపించాం. మన తరపున ఎవరైనా నిలబడతారో లేదని నేను కూడా సంకోచించాను. కానీ ప్రతి సివిలియన్స్ కూడా ప్రజానీకం ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందనతో ఆడ మగ చిన్న పిల్ల పెద్ద ఒక స్కూలు కాదు కాలేజీ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొన్నారు. అంతే ఈ శేఖర్ ఏంటంటే నేను ప్రభుత్వం దీని గురించి చెప్పాను. బిఫోర్ ది ఇండియన్ ఆర్మీ ఈయన ఎస్వికేపీ అండ్ పీవీఆర్ జూనియర్ కాలేజ్లో మన డ్రిల్ ఇన్స్ట్రక్టర్ చెప్పారు. ఈయన ఎన్సీసీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశాడు. అందులోనూ కూడా ఏ టాస్క్ ఇచ్చినా స్పోర్ట్స్ కూడా ఆడేవాడు. వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ స్పోర్ట్స్ ఆడేవాడు. ఎన్సీసీలో యాక్టివ్గా ఉండేవాడు. సో ఈయన బేసిక్గా ఒక స్టూడెంట్గా కూడా ఈయన ఎంతో పేరు సంపాదించాడు. అలాగే మన ఇండియన్ ఆర్మీ భారతదేశానికి కూడా చక్కగా పేరు సంపాదించడంలో సంకోచం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దీంతో పాటు మనతో ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు. అసలు శేఖర్ ఎలా ఉండేవారు ఏంటి అనేది గ్రామస్తులు కూడా అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండేవారు శేఖర్ ఇక్కడ ఏంటి? శేఖర్ గారితో నాకు తెలుసు, వాళ్ళ కుటుంబంతో కూడా కొద్ది పరిచయం ఉంది నాకు. మాది బట్టమూడు గ్రామం. కాకపోతే ఈయన ఈరోజు ఇలాగ బాధాకరంగా మరణించడం అనేది మా పెనుమంట్ర మండలం, అందులో మా పక్క గ్రామం ఆలమూరు గ్రామం తరపున చాలా చింతిస్తున్నాం. ఈయన భారత మాత ముద్దు బిడ్డ అయ్యి మన సోల్జర్స్ అందరూ చెప్పారు. మాకు మా గ్రామం పక్కన అయినా మా గ్రామంతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఇతనికి ఇంత బాధాకరంగా బాధించడం చాలా బాధ కలుగుతుంది. ఇంతవరకు ఇటువంటి సంఘటన సార్ చెప్పినట్టు ఇక్కడ ఎప్పుడు జరగలేదు. కానీ ఇలాంటి బాధాకర విషయంలో మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. భారత్ మాతాకి జై. దీంతో పాటు ఇప్పుడు మనతో ప్రస్తుతానికి శేఖర్కి సంబంధించిన స్నేహితులు కూడా ఉన్నారు. అసలు ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఏంటనేది మనం అడుగు తెలుసుకుందాం. ఎలా ఉండేవాడు మీతోటి శేఖర్? ఆర్మీకి వెళ్ళిన తర్వాత మీతో ఎప్పుడైనా కాంటాక్ట్లో ఉండడం జరిగిందా? ఎలా ఉండేదని చెప్పాడు అక్కడ ఏంటి పరిస్థితి? శేఖర్ మాతనే కదండి, ఊర్లో అందరితో కూడా కుర్రలతో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడు ఎన్సీసీలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఎన్సీసీలో ఉండగానే పోస్ట్ ర్యాలీలోనే తన ఐటంలో ఆర్మీ జాబ్ కొట్టాడు. నెక్స్ట్ 2019 నుంచి ఇప్పుడు దాకా సర్వ్ చేస్తున్నాడండి. నెక్స్ట్ తనతో పాటు వచ్చినప్పుడల్లా అందరిని కుర్రలందరినీ మోటివేట్ చేస్తూ తనతో అందరూ ఆర్మీకి రండి అన్నట్టు మోటివేట్ చేసేవాడండి. ఇప్పుడు ఏంటంటే తను మా మధ్య లేనందుకు మా ఆలమూరు కుర్రలందరూ చాలా బాధపడుతున్నాం. ఏంటంటే ఇప్పుడు శేఖర్ని చూసి రేపు పొద్దున్న 4 తరాల కుర్రలు కూడా ఆర్మీకి వెళ్ళాలని ప్రోత్సాహంగా ఎదరికి వెళ్ళాలని, ఇప్పుడు భయపడకూడదు, దేనికైనా ముందుకెళ్ళి సాధించాలనే లక్ష్యాన్ని ఆ శేఖర్ని చూసుకోవాలని ఒక నిదర్శనంగా ఉంచుకోవాలని చెప్పి కుర్రలందరికీ యూత్ అందరికీ చిన్న సందేశం ఇస్తున్నాం. శేఖర్ ఇలా కావడానికి కూడా చాలా బాధగా ఉంది. మన తెలుగు జవాను ఇలా కావడం మన తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బంది. యూత్ అంతా కూడా కొంచెం మోటివేషన్గా తీసుకొని ఆర్మీలోకే కాకుండా నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేవిధంగా మనతో ఇంకొంతమంది ఉన్నారు. అసలు శేఖర్ సంబంధించిన విషయాలు మరికొన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. శేఖర్ గుడ్ అండ్ వాళ్ళ వ్యక్తి, చాలా యాక్టివ్ ఉండే పర్సన్. ఆర్మీ సెలెక్ట్ అయిన తర్వాత మేము చాలా ఆనందపడ్డాం. అంటే ఇటు పక్క మనం ఎన్సీసీ ఎస్వికేపీ కాలేజీలో అందరూ కూడా చాలా మంది సెలెక్ట్ అవ్వరు హెల్ప్ అనేక డిపార్ట్మెంట్లోనూ. కాకపోతే కొన్ని అనేక కారణాల వల్ల శేఖర్ గారు జరగడం చాలా బాధాకరమైన విషయం వచ్చింది. దేశం కోసం ప్రాణం ఇచ్చడం అనేది మనం చాలా గొప్ప విషయం. అతను మరణం మాకు తీరని లోటు అనిపిస్తుంది. మాకు ఎస్వికేపీ కాలేజీ ఎన్సీసీ బ్యాచ్ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం. ఇది గ్రామస్తులు కానీ జవాన్లు కానీ చెప్తుంది. అడ్వెంచర్ ట్రైనింగ్లో భాగంగా శీతాకాలం శిక్షణలో భాగంగా అయితే జవాన్ శేఖర్ అనేది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రమాదవశాత్తు కొన్ని కారణాల వల్ల అతనైతే ఒక నదిలో అయితే పడిపోవడం జరిగింది. జవాన్లు అందరూ కూడా కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ అతనైతే ప్రాణాలతో పట్టుకోలేకపోయాము, ఆయన మృతి చెందారని చెప్పేసి జవాన్లు. అదేవిధంగా అతని మృతితో ఆలమూరు గ్రామం అంతా శోకసంద్రంలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా బాధతో అతని మృతదేహాన్ని చూడడానికి అయితే గ్రామస్తులందరూ కూడా తల్లి వస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, పెనుమంట్ర మండలం.